మునుగోడు నియోజకవర్గంలో చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 395 ఎకరాలు ఉన్నటువంటి మునుగోడు పెద్ద చెరువు కబ్జాకు గురైందని స్థానిక నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సర్వే నిర్వహించి చెరువు కబ్జాకు గురైతే కబ్జా చేసిన వారికి నోటీసులు పంపించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ బడుల సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు ఉన్నాయి. ఎక్కడ పోయినా సమస్యల మయంగా మునుగోడు నియోజకవర్గం ఉంది. అదే నల్లగొండ జిల్లాల మిగతా నియోజకవర్గంతో పోల్చుకుంటే మునుగోడు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నిటి మీద దృష్టి పెట్టిన. కరెంటుకు అయితే నేను సొంతంగా రోజుకు 4 సార్లు మాట్లాడుతున్నా ఆఫీసర్లతో. ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలుసు ఎంత వెంటబడితే ఈ స్టేషన్ ఓపెన్ అయిందో. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన సమస్యల మీద నిర్విరామంగా ఇంకా 3.5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, కొట్లాడి మన ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నా ఒక్కరి మీద కాదు, మన ఎమ్మెల్సీ కూడా ఉంది. ఉందా లేదా? ఎందుకంటే మనం లేకపోతే ఆయన ఎమ్మెల్సీ కాకపోవు. అవుదువా కాకపోదు అంతే. కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అయిండు. అవునా? అగో నా తలవారు తాత వచ్చింది. కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అయిండు. కాకపోతే నాకు ఎమ్మెల్యే అయితేందుకు వాళ్ళ పార్టీ కూడా నాకు సపోర్ట్ చేసింది. కమ్యూనిస్ట్ వాళ్ళు పప్పుల పోపు వేసినట్టు రుచి రావాలంటే ఆ పోపు వాళ్ళే వేస్తారు. ఉప్పు కాదు, తాలింపు వేస్తాం. చూసినావు, పప్పు అంతా మనమే, తాలింపు వాళ్ళు పైనాక చల్లుతాం. చూసినావా మసాలా, కరివేపాకు గిట్లా, తాలింపు గిట్లా. ఏదేమైనా కానీ మేమిద్దరం పార్టీలు వేరైనా అభివృద్ధి చేయడమే మా ప్రధాన ఎజెండా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రతి పేదవాళ్లకు, అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు రావాలి, రేషన్ కార్డు రావాలి, పెన్షన్ రావాలి. వాళ్ళకి ఏమేమి రాయితీలు రావాలనో ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే బాధ్యత మా ఇద్దరికి ఉంది. ఇప్పుడు నేను ఒక్కనేం కాదు, ఇప్పుడు నాకు తోడు ఒక తమ్ముడు అన్న ఉన్నాడు, నాకంటే పెద్ద నచ్చిన 33 kV సబ్ స్టేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం గారు, అదేవిధంగా DCCB చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ అందరూ మాజీలు అయిపోయినారు. ఇప్పుడు కాలం మళ్ళీ ఎలక్షన్లు వస్తే అందరి పోస్టులు వస్తాయి. అదేవిధంగా అధికారులు RDO గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ SC గారు, AD గారు, DE గారు, అందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ ఒక్కటే రోజులో 3 సబ్ స్టేషన్లు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇంకో 2 శంకుస్థాపన చేస్తున్నాం. చిమిరియాల, ఎనగంటి తండ, అంటే 5 సబ్ స్టేషన్లకు ఈరోజు మనం అంకురార్పణ చేస్తున్నాం. అంటే ఒక్క నియోజకవర్గంలో ఒకటే రోజు 5 అనేది చరిత్ర ఇది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన మునుగోడు నియోజకవర్గంలో నేను సర్వే చేయించిన మొత్తము ఎమ్మెల్సీ గారు ఇంకా 15 సబ్ స్టేషన్లకు మనకు అవసరం ఉంది. 15 వాటికి అన్నిటికీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అయిపోయింది. బహుశా నారాయణపూర్కి ఎన్ని ఉన్నాయో, మరి నారాయణపూర్కు 2 ఉన్నాయా, 2 3 ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకా 3 వస్తే మీ కరెంటు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 15 సబ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఈ 3 కంప్లీట్ అయినాయి. మునుగోడు ఒకటి, ఇంకొకటి నాంపల్లి మండలం మమదాపురంలో 2 స్థలం లేక ఇంకా 2 వారం రోజుల కొబ్బరికాయ కొట్టేది ఉంది. ఆ 2 ఇప్పుడు ఇవాళ కొబ్బరికాయ కొట్టే 4, ఈ 4 కాక ఇంకొక 15 సబ్ స్టేషన్లకు ప్రతిపాదనలు పోయినాయి. అంటే ఇంకా 19. ఈ 3 కాక ఇవాళ చేసుకునే కాక ఇంకా 19 సబ్ స్టేషన్లు వస్తే ఈ మునుగోడు నియోజకవర్గంలో కరెంటు సమస్య ఉండదు, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. దీనికి తోడుగా మనకు 132 kV సబ్ స్టేషన్ మన చౌటుపల్లి ఒకటే ఉంది, 132 kV. ఇవన్నీ 33 kV సబ్ స్టేషన్లు. ఇక్కడ లచ్చమ్మగూడెంలో ఒకటి, మహమదాపురంలో ఒకటి 132 kV సబ్ స్టేషన్ పెడితే శాశ్వతంగా మునుగోడు నియోజకవర్గంలో కరెంటు ప్రాబ్లం ఉండదు.
దానికి కూడా మేము ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. గవర్నమెంట్ని మనం లెటర్ రాసినాం. అది ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం. అంటే ఇంకా 132 kV సబ్స్టేషన్ ఒక్కొక్క దానికి 40 కోట్లు అవుతుంది. 80 కోట్ల రూపాయలతో 2 తీసుకొస్తే ఇక్కడ ఉన్న రైతులకు ఒకటే ఒక లక్ష్యం. గతంలో హైదరాబాద్కు ఆమడ దూరంలో ఉన్న మునుగోడుల కరెంటు సమస్యలు ఉన్నాయి, నీళ్ళ సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ బడుల సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు ఉన్నాయి. ఎక్కడ పోయినా సమస్యలమయంగా మునుగోడు నియోజకవర్గం ఉంది. అదే నల్లగొండ జిల్లాల మిగతా నియోజకవర్గంతో పోల్చుకుంటే మునుగోడు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నిటి మీద దృష్టి పెట్టిన. కరెంటుకు అయితే నేను సొంతంగా రోజుకు 4 సార్లు మాట్లాడుతున్నా ఆఫీసర్లతో. ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలుసు ఎంత వెంటబడితే ఈ సబ్స్టేషన్ ఓపెన్ అయిందో. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన సమస్యల మీద నిర్విరామంగా ఇంకా 3.5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, కొట్లాడి మన ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నా ఒక్కరి మీద కాదు, మన ఎమ్మెల్సీ కూడా ఉంది. ఉందా లేదా? ఎందుకంటే మనం లేకపోతే ఆయన ఎమ్మెల్సీ కాకపోవు. అవునువా కాకపోదు అంతే. కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అయిండు. అవునా? అగో నా తల్వార్ తాత వచ్చింది. కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అయిండు. కాకపోతే నాకు కూడా నాకు ఎమ్మెల్యే అయితేందుకు వాళ్ళ పార్టీ కూడా నాకు సపోర్ట్ చేసింది. కమ్యూనిస్టులు పప్పులో పోపు వేసినట్టు రుచి రావాలంటే పోపు అల్లే వేస్తారు. ఉప్పు కాదు తాలింపు వేస్తాం. చూసినావు? పప్పు అంతా మనమే, తాలింపు వాళ్ళు పైనాక చల్లుతాం. చూసినావా? మసాలా కరివేపాకు గిట్లా తాలింపు గిట్లా ఏదేమైనా కానీ మేమిద్దరం పార్టీలు వేరైనా అభివృద్ధి చేయడమే మా ప్రధాన ఎజెండా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రతి పేదవాళ్లకు, అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు రావాలి, రేషన్ కార్డు రావాలి, పెన్షన్ రావాలి, వాళ్ళకి ఏమేమి రాయితీలు రావాలనో ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే బాధ్యత మా ఇద్దరికి ఉంది. ఇప్పుడు నేను ఒక్కనేం కాదు. ఇప్పుడు నాకు తోడు ఒక తమ్ముడు అన్నున్నాడు. నాకంటే పెద్ద చిన్న. ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? నాకంటే 3 ఏళ్ళు చిన్న. నేనే ఆయనకంటే పెద్ద 3 ఏళ్ళు. మేము మాత్రము ఒకటి నిర్ణయం చేసుకున్నాం. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది 2 ఏళ్ల తర్వాత ఈ నియోజకవర్గానికి. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నావు. అరే మంత్రి కావాలంటే ఎల్బీనగర్ పోటీ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరైనా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు ఏం కాలా పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోసుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి పెట్టుకొని పదవులలోకి వచ్చి 1000 కోట్లు దోసుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి, మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా,
వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి